అన్ని గంటల సేపు మీరు ఆ స్టేజ్ మీద పాడతారు, అసలు ఎట్లా, అసలు అది ఎంతవరకు సాధ్యం అసలు అది? ఇప్పుడు ఆ అమ్మవారు ఇచ్చిన వరం. ఒక చిన్న 2 లైన్స్ ఒక పాట అమ్మవారి కోసం పాడండి, అది ప్లే చేసి. అంటే మీకేమైనా దేవుడు వస్తుందా శివం రావడం లా? దేవుడు అనేటువంటిది అమ్మవారు వేషాధారణ చేసి అమ్మవారు బయటకు వెళ్ళేటప్పుడు మిమ్మల్ని ఎవరైనా బాగా ఇబ్బంది పెట్టిన ఏమైనా ఉందా? మనదేంటనేది మనకి ఎంత తెలిసినా కూడా ఎదుటి వ్యక్తుడు అన్న బాధ అనేది మనకు చాలా ఎక్కువగా ఉంటది, కానీ అది మనం పట్టించుకుంటే మన పైకి రామని కూడా మనం ఆలోచించుకుంటాం. అట్లా మీకేమైనా జరిగినవి ఉన్నాయి అంటే అంటారు మేడం, చాలా మంది కూడా ఇప్పటికి కూడా అంటుంటారు, ఏంటంటే ఈ ఏజ్ లో వీళ్ళు ఈ కథలు చెప్పడం ఏంది. అమ్మవారు అనేటువంటిది ఒక శక్తి స్వరూపం. ఒక 2 లైన్స్ అమ్మవారిని గుర్తు చేసుకుంటూ మేల్కోవడానికి ఒక పాట పాడండి. శ్రీ నవ్వు నవ్వు ఎల్లమ్మ నీవు చిలికావై పలుకు మాయమ్మ. అంటే మీరు అట్లా అమ్మవారి లాగా తయారైనప్పుడు మీకు అమ్మవారు ఏమైనా వస్తుంది సెకండ్స్. అంటే అమ్మవారు పూనుకున్నప్పుడు కొంతమంది సాధక బాధక కష్టాలు ఉన్నటువంటి వాళ్ళు వచ్చేసి అమ్మవారు కాలు మొక్కడం. అంటే ఓన్లీ బైండ్లకు సంబంధించిన క్యాస్ట్ వాళ్ళే నేర్చుకోవచ్చు, అదర్ క్యాస్ట్ వాళ్ళు కూడా వచ్చి మీ దగ్గర నేర్చుకోవడం జరుగుతుంది? ఇప్పుడు వాస్తవానికి అంటే జనరల్గా ఇప్పుడు మనం అందరము పాష్ యుగంలో ఉన్నటువంటి జనాలే ఎక్కువగా ఉంటుంటారు. అంటే మీరు రెడీ అయ్యే విధానం కూడా చూసి ఎవరైనా మిమ్మల్ని కించపరచడం లాంటివి జరుగుతూ ఉంటాయా? అంటారు కదా, అంతా అమ్మ చూసుకుంటది. ఫస్ట్ మీ కులస్తులు అందరూ ఒక దగ్గరికి అయ్యి ఒక కుమ్మటిగా ఉంటేనే ఏదైనా చేయగలుగుతారు. మనకి తోడు నీడగా వాళ్ళు కూడా ఉండాలి. సో మీరు ఒక్కరంటే ఎన్ని రోజులని పోరాటం చేయాలి? ఎందుకంటే గతిలేని సంసారం చేస్తుంది కానీ శృతిగలవని సంసారం చేయలేము. సో ఒక మంచి పాట పాడండి మళ్ళీ. సేవనందు మాబురాల ఎల్లమ్మ నీవు సిద్ధులకు సెల్లెలావే ఎల్లమ్మ, గిరల మీద పౌడికుండా ఎల్లమ్మ నీవు గిరిరాజు కాడి బిడ్డ ఎల్లమ్మ. ఒక మీరు జాబ్ చేస్తే ఇట్లా హ్యాపీగా ఫీల్ అయ్యే వాళ్ళ? జాబ్ చేసినా కూడా కానీ ఎంతసేపు మనం ఎంత మంచిగా ఉన్నా ఎంత హైఫై ఉన్నా కూడా కథలు చెప్పడలే అంటారు. అట్లా అన్నప్పుడు మీకు ఏం బాధ ఇక అనిపిస్తుంది ఏంటంటే కదా బాధ. ఎప్పుడన్నా మీకు అంటే కళలకు రావడం, అమ్మవారు కనిపించడము, ఏదైనా చెప్పడము ఏమైనా జరుగుతూ ఉంటాయా? అమ్మవారు చెప్తూ ఉంటుంది. ఏంటంటే మనం అమ్మవారి జ్ఞానంలో ఉన్నప్పుడు సో ఆ జనాలను కూడా మీరు అన్ని అవర్స్ ఎట్లా కూర్చోబెట్లా అడుగుతారు? అసలు మీరు అట్లా ఎట్లా అట్రాక్ట్ చేస్తారు అసలు వాళ్ళని? అంటే చెప్పే విధానం. సో మొత్తానికి యూట్యూబ్ పెట్టాలని ఎందుకు అనుకున్నారు అసలు మీరు? అయితే యూట్యూబ్ పెట్టడం కారణాలు ఏంటి అంటే కొంతమంది ఇట్లా మనం చెప్తూ ఉంటాం, మీరని కాదు కళాకారులు ఎవరైనా కూడా చాలా అవమానాలు జరుగుతూ ఉంటాయి. వాస్తవానికి ఏదన్నా కూడా టిఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ప్రతి ఒక్క కళను గుర్తించారు. మన మంచి చెడ్డలు చూసే ఇంటి పెద్ద ఎవరో, మన ఇంటి పెద్ద ఎవరో